నాకు కొన్ని రోజుల మట్టి నుంచి వంట చేస్తున్నప్పుడు మాత్రమే ఈ విషయం గుర్తొస్తుంది. మళ్ళీ మామూలుగా పని అయిపోయిన తర్వాత గుర్తు రావట్లేదు. మళ్ళీ చేసినప్పుడే గుర్తొస్తుంది. అబ్బా, ఇదేదో బాగుంది సబ్జెక్టు అనిపించింది. నేను గురువుగారిని అడిగాను. విషయం ఏంటంటే, మనం కూరలు ఇలా కట్ చేయాలి, అలా కట్ చేయాలి, దానిలో ఇది వేయాలి, అది వేస్తేనే బాగుంటుంది, ఈ మాత్రం ఇలా ఉండాలి, ఇలా వేగాలి, ఇంత మెజర్ అని చెప్పి అంటారు కదా యూట్యూబ్లో. మొత్తం అన్నిట్లో వంటలు అన్నీ చూపిస్తున్నారు. దీనికి తోడు అబ్బా ఇదంతా చాలా బాగుంది బాబా, ఈ మెజర్ అసలు నాకు లెక్కలంటే ఇష్టం ఉండదు, తెర చూస్తే ప్రతి దానిలోనూ మెజరే ఉండాలి అని. ఆ తర్వాత ఏమైంది, లైక్ కాంపిటీషన్స్ పెడతారు కదా వంటల్లో పోటీలు. ఆ పెట్టినప్పుడు ఏ చిన్న డిఫాల్ట్ అన్నా సరే వెంటనే వాళ్ళకి మార్కులు తీసేస్తారు. వాళ్ళ ముఖాలు ఇట్లా వాడిపోయి ఉంటాయి, బాధగా పెట్టుకుంటారు. అంటే లాస్ట్ వరకు వెళ్తారు, లాస్ట్లో బయటకు వచ్చేస్తుంటారు. దీని మీద ఉన్న శ్రద్ధ, ఆధ్యాత్మిక స్థితిలో ఒక గురువు పాటించాల్సిన నియమాలు ఇవి ఉన్నాయి అని చెప్పినప్పుడు మనకి ఎంత అసహ్యం, చిరాకు, కోపం, కాళ్ళు చేతులు కట్టేసి పేక నొక్కేసి బంధించేసినంత ఫీల్ అవుతుంటాం. మనం మామూలుగా చదువు విషయంలో ఏమన్నా పని చెప్పినా సరే పెత్తనం చేస్తున్నట్టు ఇలా రియాక్ట్ అయిపోతుంటాం కదా. కానీ మనం వంట దాకా వచ్చేసరికి మనం తినేది కాబట్టి మనస్ఫూర్తిగా మొత్తం అన్నీ చూసేసి వాళ్ళు చెప్పినట్టు చేసేయాలని ఇదైపోతూ ఉంటారు. అంటే మనకు నచ్చితే ఒకలాగా, మనకి ఆ యొక్క సబ్జెక్టు నచ్చకపోతే ఇబ్బంది పెట్టినట్టు, బాధ పెట్టినట్టు ఫీల్ అవుతూ ఉంటాము. కానీ నిజంగా 100% నీకు అన్నీ బాగుంటేనే ఫస్ట్ వస్తావు, లేదంటే రావు అని మనుషుల ఆలోచన విధానం అక్కడ మాత్రం నాకు అర్థమైంది. ఎంత విచిత్రం కదా, మన కడుపుకి, శరీరానికి, మన ఆనందం, సంతోషం కోసం చేసినా మనం దాన్ని పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవ్వం. మనం ఎందుకు పుట్టాము, ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయం తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చేసరికి మాత్రం మనకి ఎక్కదు. ఎందుకంటే నానే అహంకారం పోవాలి, పొగరు, గీర ఇవన్నీ పోవాలి. ఎవరేమన్నా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మనం ఊరుకోవాలి తప్ప మనమేదో సహనంతో, ఓర్పుతో అన్నవన్నీ పడిపోతున్నాం అని అనుకోకూడదు. అర్థమయ్యేలా చెప్తే వాళ్ళే మారుతారు. ఓం శ్రీ గురు రమణ.